Hello, good afternoon, students. In today's class, we will discuss about friction in linkages. So, before going to solve those problems that are related to friction in linkages, so I would like to explain what is greasy friction and greasy expressions for greasy friction at a journal, and we will solve one problem related to friction in linkages. ఇది కొంచెం క్రిటికల్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రిక్షన్ అనేది నెగ్లెక్ట్ చేసి స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ అనేది ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాము. బట్ ఏంటంటే ఒకవేళ ఫ్రిక్షన్ అనేది మనకి ఎక్కడైతే రెండు లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయో, యూజువల్గా రెండు లింక్స్ మనకి మ్యాక్సిమం పివోటెడ్ జాయింట్స్ ఉంటాయి. సో పివోటెడ్ జాయింట్స్ దగ్గర రెండు లింక్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అక్కడ మనం యాక్చువల్గా ప్రీవియస్ చేసిన అనాలిసిస్లో అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఫ్రిక్షన్ని మనం నెగ్లెక్ట్ చేసాం. సో ఇఫ్ వీ కన్సిడర్ దట్ ఫ్రిక్షన్ ఎట్ దట్ పిన్ జాయింట్, సో మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో మనం అంటే అప్లై చేయాల్సిన టార్క్ అనేది మేబీ మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది డ్యూ టు ద ఫ్రిక్షన్. సో ఇలా ఒకవేళ ఫ్రిక్షన్ అనేది మనకి తీసుకోవాల్సి వస్తే, సో మనం అలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికోసం మనం ఫ్రిక్షన్ సర్కిల్స్ అనేవి డ్రా చేయాలి. సో ఫ్రిక్షన్ సర్కిల్స్ అంతే రేడియస్తో ఎందుకు డ్రా చేస్తామో సో ఇప్పుడు ఈ క్లాస్లో నేర్చుకుంటాం. First of all, what is a greasy friction? So let us consider two surfaces, surface 1 and surface 2. సో మన జనరల్గా ఏదన్నా రెండు సర్ఫేసెస్ అనేవి, ఐ మీన్ రెండు రిజిడ్ సర్ఫేసెస్ అనేవి ఒకవేళ అవి మూవ్ అవుతున్నాయి విత్ రెస్పెక్ట్ వన్ అనదర్, రిలేటివ్గా మూవ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే అవి రబ్ అవుతాయో సో మనకి ఏంటంటే సమ్ మెటీరియల్ అనేది వేరైపోయే ఛాన్స్ ఉంటుంది. సో దాని యొక్క యూస్ఫుల్నెస్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా ఒక పర్టికులర్ ఫంక్షన్ యొక్క, ఐ మీన్ ఖచ్చితంగా ఫంక్షన్ అనేది మేబీ కంప్లీట్గా జరగకపోవచ్చు. సో ఆఫ్టర్ సమ్ టైమ్, సో డ్యూ టు ద ఫ్రిక్షన్, సో సమ్ మెటీరియల్ మేబీ వేర్ అవుట్ ఫ్రమ్ ఎనీ సర్ఫేస్. సో అందుకేంటే మనం ఒక లూబ్రికేషన్ అనేది ఇస్తాం జనరల్గా. రెండు సర్ఫేసెస్ అనేవి ఎక్కడైతే రబ్ అవుతున్నాయో సో అక్కడ ఏంటంటే ఒక లూబ్రికేషన్ అనేది ఇస్తాం. సో లూబ్రికేషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఏదైనా ఒక ఫ్లూయిడ్ అనేది ఆ రెండు సర్ఫేసెస్ మధ్య మనం ఇస్తాం. సో ఇలాంటిది ఒక గ్రీజీ ఫ్రిక్షన్. గ్రీజీ ఫ్రిక్షన్ ఏంటంటే మనం ఒకవేళ రెండు సర్ఫేసెస్ ఉన్నాయి, వాటి మధ్య మీరు థిన్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్ అనేది ఉంది. సో థిన్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్ అనేది రెండు సర్ఫేసెస్ మీద ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఫ్రిక్షన్ అనేది ఓన్లీ ఒక కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనకి జనరేట్ అవుతుంది. అంటే మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అనేది ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనకి మెటల్ టు మెటల్ కాంటాక్ట్ ఉంది. సో మెటల్ టు మెటల్ కాంటాక్ట్ ఉన్న దగ్గర మాత్రమే మనకి ఏమవుతుందంటే ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో అదర్వైజ్ రెండు సర్ఫేస్ మధ్య మనకి ఏముంటుంది, లూబ్రికెంట్ ఉంటుంది. అంటే ఒక సర్ఫేస్ కంప్లీట్గా ఇంకో సర్ఫేస్తో టచ్ అవ్వకుండా మధ్యలో లూబ్రికేషన్ అనేది ఉంది. సో ఆ లూబ్రికేషన్ అంటే కొన్ని దగ్గరలో ఏంటంటే డైరెక్ట్గా మెటల్ టు మెటల్ కాంటాక్ట్ ఉంటుంది. సో అక్కడ మనకి యాక్చువల్గా రెండు మెటల్స్ టచ్ అవుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే రిలేటివ్గా మూవ్ అవుతాయో సో అప్పుడు ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద, ఐ మీన్ ఫ్రిక్షన్ ఎలిమినేట్ చేయడానికి మనం లూబ్రికేషన్ అనేది ఇస్తాం. సో ఒకవేళ థిన్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్ ఉండి ఒకవేళ ఆ కాంటాక్ట్ అనేది ఓన్లీ సెట్ అయిన స్పాట్స్ దగ్గర మాత్రమే జరిగితే దాన్ని మనం గ్రీజీ ఫ్రిక్షన్ ఆర్ బౌండరీ ఫ్రిక్షన్ అంటాం. The friction of two surfaces when they are wetted with an extreme thin layer of lubricant and metal to metal contact can take place between high spots is known as greasy friction or boundary friction అంటారు దీన్ని. greasy friction or boundary friction. సో రెండు సర్ఫేసెస్ మధ్య మనకి థిన్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్ ఉంటుంది. సో థిన్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్. సో greasy friction at a journal. Greasy friction at a journal bearing. సో లెట్ us కన్సిడర్ ఫస్ట్ కేస్. సో మనకి ఇక్కడ రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ డయాగ్రామ్ ఏంటంటే, సో షాఫ్ట్ రెస్ట్ ఇన్ ఏ బేరింగ్. ఫస్ట్ డయాగ్రామ్ షాఫ్ట్ రెస్ట్ ఇన్ ఏ బేరింగ్.
ఓకే. సో సపోజ్ ఇది బేరింగ్, దీని లోపల యాక్చువల్‌గా షాఫ్ట్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే షాఫ్ట్ అనేది సో మనకి యాక్చువల్లీ మూవ్ అవ్వట్లేదు. సో షాఫ్ట్ రెస్ట్ ఇన్ ఏ బేరింగ్. సో మనకి ఇక్కడ ఐ మీన్ ఎన్ని ఫోర్సెస్ ఉంటాయంటే, సో సపోజ్ ఈ షాఫ్ట్ కి సమ్ వెయిట్ ఉంటుంది. సో షాఫ్ట్ రొటేట్ అవ్వట్లేదు. సో అది ఐ మీన్ బేరింగ్ లోపల ఉంది. సో అది జస్ట్ మూవ్ అవ్వట్లేదు, జస్ట్ అక్కడ అది రెస్ట్ అయి ఉంది. సో ఇప్పుడు షాఫ్ట్ కి సమ్ వెయిట్ ఉంటుంది. సో షాఫ్ట్ విల్ హ్యావ్ సమ్ వెయిట్ అండ్ దట్ వెయిట్ ఈస్ డబ్ల్యూ. సో ఇది ఈ ఫోర్స్ అనేది వెయిట్ ఆఫ్ ద షాఫ్ట్. సో ఎప్పుడైతే షాఫ్ట్ అనేది ఈ బేరింగ్ మీద రెస్ట్ అవుతుందో, సో ఎప్పుడైతే రెండు సర్ఫేసెస్ అనేవి కాంటాక్ట్ లో ఉన్నాయో, సో వాటి మధ్య సమ్ నార్మల్ రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో నార్మల్ రియాక్షన్ విల్ బి దేర్. సో మనకి షాఫ్ట్ రెస్ట్ అయిపోయింది కాబట్టి ఈక్విలిబ్రియం కండిషన్ లో మనకి ఏమవుతుందంటే, సో వెయిట్ కి ఆపోజిట్ గా సమ్ రియాక్షన్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దేర్ ఆర్ టూ ఫోర్సెస్ ఇన్ దిస్ కేస్. సో షాఫ్ట్ ఎప్పుడైతే బేరింగ్ మీద రెస్ట్ అవుతుందో, సో మనకి రెండు ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెయిట్ ఆఫ్ ద షాఫ్ట్, దట్ ఈస్ క్యాపిటల్ డబ్ల్యూ. అండ్ ఇంకొక ఫోర్స్ ఏముందంటే రియాక్షన్ ఫోర్స్. సో రియాక్షన్ ఆర్ అనే ఫోర్స్ ఉంది. సో దిస్ ఈస్ అవర్ రియాక్షన్ ఫోర్స్ అండ్ దిస్ ఈస్ అవర్ వెయిట్. సో ఈ రెండు ఫోర్సెస్ కి కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో దట్ ద మొమెంట్ విల్ బి జీరో. సో అది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే కండిషన్ ఏంటి? సో రెండు ఈ వెయిట్ అండ్ ఈ రియాక్షన్ ఫోర్స్ కి రెండు ఫోర్సెస్ కి కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో దట్ ద మొమెంట్ అబౌ బై దీస్ టూ ఫోర్సెస్ ఆన్ దట్ ఎలిమెంట్ విల్ బి జీరో. సో రెండు ఫోర్సెస్ ఉన్నాయి, సో రెండు కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో మొమెంట్ కూడా జీరో అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే షాఫ్ట్ రెస్ట్ అవుతున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర అది బేరింగ్ తో కాంటాక్ట్ లో ఉంటుంది. సో ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఏ, క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ ఈస్ ద పాయింట్ వేర్ ద మెటల్ టు మెటల్ కాంటాక్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ బేరింగ్ అండ్ షాఫ్ట్. సో ఎట్ ద పాయింట్ ఏ, షాఫ్ట్ rests at the bottom of the bearing at on metal to metal contact exists between I mean shaft and bearing. సో మనకి ఇక్కడ చూడండి, ఒక షాఫ్ట్ ఉంది, దాని బయట యాక్చువల్ బేరింగ్ లోపల షాఫ్ట్ ఉంది. సో సమ్ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో ఏముంటుందంటే యాక్చువల్గా లూబ్రికెంట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ లూబ్రికెంట్ ఉంటుంది. సో ఈ షాఫ్ట్ అండ్ బేరింగ్ మధ్యలో సమ్ లూబ్రికేషన్ ఉంటుంది. సో కాకపోతే ఎప్పుడైతే రెస్ట్ అవుతున్న కేసులో ఏమవుతుందంటే, ఈ షాఫ్ట్ యొక్క వెయిట్ వల్ల సో బేరింగ్ అనేది ఐ మీన్ షాఫ్ట్ అనేది డైరెక్ట్ గా బేరింగ్ తో కాంటాక్ట్ లో వస్తుంది. ఆ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ అనే పాయింట్ దగ్గర బేరింగ్ అండ్ షాఫ్ట్ రెండు కూడా కాంటాక్ట్ లో ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ కేసు. సో సపోజ్ నేను షాఫ్ట్ మీద సమ్ టార్క్ అప్లై చేశాను. సో షాఫ్ట్ మీద సమ్ టార్క్ అప్లై చేస్తే అది రొటేట్ అవుతుంది షాఫ్ట్ అనేది.
షాఫ్ట్ ఫస్ట్ కేసులో ఏంటి, రెస్ట్ అయినప్పుడు. సో నెక్స్ట్ కేసు ఏంటంటే టార్క్ ఆన్ షాఫ్ట్. షాఫ్ట్ మీద నేను టార్క్ అప్లై చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, అది రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్ విల్ రొటేట్. సో ఈ కేసులో మెటల్ టు మెటల్ కాంటాక్ట్ ఎక్కడ ఉందో చూడండి. సో సపోజ్ ఈ పాయింట్ దగ్గర మనకి మెటల్ టు మెటల్ కాంటాక్ట్. సో ఎప్పుడైతే మనకి షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుందో, సో మనకి ఈ రెండు షాఫ్ట్ రొటేట్ అవుతుంది కాబట్టి యాక్చువల్గా రెస్ట్ అయ్యలేదు. రెస్ట్ అయినప్పుడు ఈ పాయింట్ దగ్గర మనకి కాంటాక్ట్ ఉంది. కానీ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఈ కాంటాక్ట్ పాయింట్ అనేది త్రూ అవుట్ ద మోషన్ మనకి వేరీ అవుతుంది. సో పాయింట్ ఒక దగ్గర ఉండదు, సో వేరీ అవుతూ ఉంటుంది. సో పాయింట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో సపోజ్ ఈ కాంటాక్ట్, ఈ షాఫ్ట్కి అండ్ ఈ బయటనున్న బేరింగ్కి మధ్య ఉన్న కాంటాక్ట్ అనేది సపోజ్ బి అనే పాయింట్ దగ్గర ఉందనుకోండి. సో నేను టార్క్ అనేది షాఫ్ట్ మీద అప్లై చేశాను. సో ఆ కాంటాక్ట్, మెటల్ టు మెటల్ కాంటాక్ట్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే బి అనే పాయింట్ దగ్గర ఉంది. సో మీరు ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ బి ఉంది కదా, ఈ పాయింట్ బి దగ్గర మీరు ఒక కామన్ నార్మల్ డ్రా చేయండి. సో పాయింట్ బి దగ్గర ఒక కామన్ నార్మల్. సో ఈ పాయింట్ బి దగ్గర సపోజ్ మనం కామన్ నార్మల్ డ్రా చేస్తుంది, ఇది సెంటర్ ఆఫ్ ది షాఫ్ట్ గుండా పాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ మనకి ఒక ఒక బాడీ అనేది ఇంకొక బాడీ మీద ఉన్నప్పుడు మనకి యాక్చువల్ రియాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సపోజ్ ఇది ఫస్ట్ బాడీ అండ్ సపోజ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ బాడీ. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను సమ్ ఫోర్స్ అప్లై చేశానో, సో ఆ బాడీ మీద మనకి యాక్చువల్గా ఏమేమి ఫోర్సెస్ ఉంటాయంటే, సో ఇఫ్ యూ డ్రా ది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ దట్ బ్లాక్ 1. సో మనకి ఈ డైరెక్షన్లో మనకి రైట్ సైడ్ డైరెక్షన్లో బాడీ బ్లాక్ని ఈ ఫోర్స్ అనేది మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దేర్ విల్ బి సమ్ ఫ్రిక్షన్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ దట్ బ్లాక్. సో మనం యాక్చువల్లీ రైట్ సైడ్ మూవ్ చేయాలనుకుంటున్నాం. సో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ జనరేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం సో ఈ బ్లాక్ 1 అనేది ఈ బ్లాక్ 2 మీద రెస్ట్ అయింది కాబట్టి సమ్ నార్మల్ ఫోర్స్ ఉంటుంది. దాంతోపాటు ఈ బ్లాక్కి సమ్ వెయిట్ ఉంటుంది కదా, సో వెయిట్ ఆఫ్ ద బ్లాక్ కూడా ఉంటుంది. సో టోటల్గా మనకి 4 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది, ఎఫ్ అనే ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. దాంతోపాటు మనకి బ్లాక్కి సమ్ వెయిట్ ఉంటుంది, అది వెయిట్ సపోజ్ W1. సో W1 ఈస్ ద వెయిట్ ఆఫ్ ద బ్లాక్ 1. సో మనకి ఈ బ్లాక్ 1 అనేది బ్లాక్ 2 మీద యాక్చువల్గా ఈ బ్లాక్ 1ని రైట్ సైడ్ మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాన్ని అపోజ్ చేసేలాగా మనకి సమ్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో సపోజ్ ఎఫ్ అనుకుంటున్నాను. సో ఎఫ్ ఈజ్ అవర్ ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ అవర్ నార్మల్ ఫోర్స్. అండ్ యాక్చువల్గా ఈ బ్లాక్ అనేది ఇంకొక సర్ఫేస్ మీద రెస్ట్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ వెయిట్ అనేది ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ బాడీని డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. వెయిట్ అనేది ఈ బ్లాక్ 1ని డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ యాక్చువల్గా అది సర్ఫేస్ 2 మీద ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో ఆ వెయిట్ని రెసిస్ట్ చేసేలాగా ఒక ఫోర్స్ అనేది సెకండ్ బాడీ నుంచి ఫస్ట్ బాడీ మీదకి వస్తుంది. అది ఏంటంటే నార్మల్ రియాక్షన్ అంటాం దాన్ని, క్యాపిటల్ N.
సో ఇలా ఎప్పుడైతే రెండు సర్ఫేసెస్ రిలేటివ్గా మూవ్ అవుతున్నాయో సో మనకి రెండు ఫోర్సెస్ జనరేట్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఒకటి, అండ్ ఇంకొక రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉండడం వల్ల ఒక నార్మల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. సో మనకి రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటేమో ఫ్రిక్షన్ ఫోర్స్ అలాగే నార్మల్ ఫోర్స్. ఎప్పుడైతే మనకి రెండు బాడీస్ రిలేటివ్గా మూవ్ అవుతున్నాయో ఆ కేసులో. సో ఈ ఫ్రిక్షన్ ఫోర్స్కి మనకి ఇంకొక రిలేషన్ ఉంది, అదేంటంటే మ్యూ ఇంటూ ఎన్. సో వేర్ మ్యూ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ ఎన్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్. ఇది యాక్చువల్లీ మీకు ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఈ రిలేషన్స్ వచ్చి ఉంటాయి. సో ఫ్రిక్షన్ ఫోర్స్కి మనకి రిలేషన్ ఏమవుతుందంటే, సో ఇఫ్ ఇట్ ఈస్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ మ్యూ ఎస్ ఇంటూ ఎన్, ఇఫ్ ఇట్ ఈస్ ద కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇట్ ఈస్ మ్యూ కే ఇంటూ ఎన్. సో సో జనరల్గా ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ నార్మల్ ఫోర్స్, అండ్ దిస్ ఈజ్ అవర్ నార్మల్ ఫోర్స్. సో రెండు బాడీస్ రిలేటివ్గా మూవ్ అయితే సో ఆ కాంటాక్ట్ దగ్గర మనకి రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో అవి ఏంటంటే ఒకటి ఫ్రిక్షన్ ఫోర్స్, ఇంకొకటి నార్మల్ ఫోర్స్. సో సేమ్ ఇది కూడా అదే కేసు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక బేరింగ్ లోపల యాక్చువల్గా ఒక షాఫ్ట్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ ది బేరింగ్, షాఫ్ట్ ఈస్ రొటేటింగ్ ఇన్ ద బేరింగ్. సో ఎప్పుడైతే కాంటాక్ట్ పాయింట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ పాయింట్ బి దగ్గర ఉంది. సో ఆ రెండు బాడీస్ పాయింట్ బి దగ్గర టచ్ అయి ఉన్నాయి కాబట్టి సో ఎట్ దట్ పాయింట్ మనకి యాక్చువల్గా ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది, అలాగే నార్మల్ ఫోర్స్ ఉంటుంది. సో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనకి మోషన్కి ఆపోజిట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో యాక్చువల్గా షాఫ్ట్ అనేది ఏ డైరెక్షన్ రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో మనకి యాక్చువల్గా ఇప్పుడు ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, దాన్ని అపోజ్ చేసేలాగా మనకి ఈ డైరెక్షన్లో మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండాలి. ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ దట్ వాల్యూ ఈజ్ మ్యూ ఇంటూ ఆర్ఎన్. ఇక్కడ ఆర్ఎన్ అంటే నార్మల్ రియాక్షన్. సో సిమిలర్గా ఈ షాఫ్ట్ అనేది యాక్చువల్గా ఈ బేరింగ్ మీద ఇక్కడ టచ్ అవుతుంది. సో అంటే షాఫ్ట్ ఇండైరెక్ట్గా షాఫ్ట్ అనేది బేరింగ్ని ఈ డైరెక్షన్లో ఏం చేస్తుంది, ఈ డైరెక్షన్లో సమ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. దానికి ఆపోజిట్గా మనకి బేరింగ్ కూడా మనకి దానికి ఆపోజిట్గా ఫోర్స్ అప్లై చేస్తుంది కదా, ఇదేంటంటే నార్మల్ రియాక్షన్ ఆర్ఎన్ అంట. సో సేమ్ మీరు బ్లాక్ కేసే దీనికే తీసుకోండి. సో ఎక్కడైతే కాంటాక్ట్ ఉందో అక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది, అలాగే నార్మల్ ఫోర్స్ ఉంటుంది. ఎక్కడైతే సో ఇది మనకి దిస్ ఇస్ అవర్ ఫ్రిక్షన్ ఫోర్స్, దిస్ ఇస్ అవర్ నార్మల్ ఫోర్స్. ఇక్కడ ఆర్ఎన్ అంటే నార్మల్ ఫోర్స్, మ్యూ ఇంటూ ఆర్ఎన్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఈ పర్టికులర్ కేసులో ఎప్పుడైతే నేను షాఫ్ట్ మీద సమ్ టార్క్ అప్లై చేస్తున్నానో సో అప్పుడు కాంటాక్ట్ పాయింట్ అనేది సపోజ్ బి అనే పాయింట్కి చేంజ్ అవుతుంది. సో ఆ బి అనే పాయింట్ దగ్గర మనకి రెండు ఫోర్సెస్ రిప్రజెంట్ చేస్తున్నాము, ఒకటి ఏంటంటే ఫ్రిక్షన్ ఫోర్స్, ఇంకొకటి ఏంటంటే నార్మల్ ఫోర్స్. సో మన జనరల్గా ఈ ఫ్రిక్షన్ అండ్ నార్మల్ ఫోర్సెస్ని సో మనం ఒక సింగిల్ ఈక్వాలెంట్ రిజల్టెంట్ ఫోర్స్ కింద రీప్లేస్ చేయగలం. సో లెట్ us కన్సిడర్ దట్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఆర్ ఇన్ దిస్ కేస్. ఈ పర్టికులర్ కేసులో రిజల్టెంట్ ఫోర్స్ ఏంటంటే క్యాపిటల్ ఆర్. సో దిస్ ఇస్ అవర్ క్యాపిటల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్ అనేది ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ నార్మల్ ఫోర్స్ యొక్క రిజల్టెంట్. సో క్యాపిటల్ ఆర్ ఇస్ ద ఫోర్స్, ఇట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్, రిజల్టెంట్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ Rn and friction force mu into Rn. సో ఇప్పుడు మనకి ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో ఫ్రిక్షన్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్, దాన్ని ఏం చేసాం మనం ఒక సింగిల్ ఈక్వాలెంట్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేసాము. ఆ సింగిల్ ఈక్వాలెంట్ ఫోర్స్ ఏంటంటే క్యాపిటల్ ఆర్. సో యాక్చువల్గా ఇలా మ్యూ ఆర్ఎన్ ఉంది, ఇలాగేమో నార్మల్ ఫోర్స్ ఉంది. సో ఆ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ వెర్టికల్ డైరెక్షన్లో ఉంది.
సో దిస్ ఈజ్ అవర్ రిజల్టెంట్ ఆర్. ఓకే. సో ఈ రెండు ఫోర్సెస్ని ఒక సింగిల్ ఈక్వాలెంట్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేసాము. సో దిస్ రిజల్టెంట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 5 degrees విత్ ది ఆర్ఎన్. సో నార్మల్ ఫోర్స్ వచ్చి ఈ రిజల్టెంట్ ఎంత యాంగిల్ చేస్తుందంటే 5 degrees చేస్తుంది. సో ఈ రెండు ఫోర్సెస్ని మనం ఒక సింగిల్ ఈక్వాలెంట్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేసాము. సో ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేం ఫోర్స్ ఉంటుంది? షాఫ్ట్ ఈక్విలిబ్రియంలో షాఫ్ట్ మీద ఇంకేం ఫోర్సెస్ ఉంటాయి? షాఫ్ట్కి సమ్ వెయిట్ ఉంటుంది కదా. ఓకే. సో ఆ వెయిట్ ఫోర్స్ అనేది ఇంకొక ఫోర్స్. ఓకే. సో టోటల్గా మనకి ఇప్పుడు షాఫ్ట్ ఈక్విలిబ్రియంలో ఉండడానికి యాక్చువల్గా దాని మీద రెండు ఫోర్సెస్ ఉన్నాయి. అదేంటంటే వెయిట్ ఒకటి, ఇంకోటి క్యాపిటల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ అంటే ఈ రెండు ఫోర్సెస్ కలపడం వల్ల వచ్చిన ఫోర్స్, అది క్యాపిటల్ ఆర్. సో టోటల్గా షాఫ్ట్ మీద రెండు ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి వెయిట్ ఆఫ్ ద షాఫ్ట్, ఇంకోటి అంటే రియాక్షన్ ఫోర్స్ క్యాపిటల్ ఆర్. సో అది ఈక్విలిబ్రియంలో ఉండడానికి కండిషన్స్ ఏమవుతాయి? So now the shaft is in equilibrium, under the following forces. సో ఈ పర్టికులర్ కేసులో ఎప్పుడైతే నేను షాఫ్ట్ మీద టార్క్ అప్లై చేస్తున్నానో, సో మనకి యాక్చువల్గా టూ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ షాఫ్ట్ మీద ఒకటి ఏంటంటే వెయిట్ ఆఫ్ ద షాఫ్ట్, ఇంకొకటి ఏంటంటే రియాక్షన్. సో ఫస్ట్ ఫోర్స్ ఏంటంటే వెయిట్ ఆఫ్ ద షాఫ్ట్, డబ్ల్యూ. సో దీని యొక్క డైరెక్షన్ వచ్చేసేసి వరకు యాక్టింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్. సో వెయిట్ యాక్టింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్. సో దీంతో పాటు మనకి ఇంకొక ఫోర్స్ ఉంది, అదేంటంటే రియాక్షన్ ఫోర్స్. ఒకటి వెయిట్ ఆఫ్ ద షాఫ్ట్, ఇంకొకటి రియాక్షన్ ఫోర్స్. Second force is reaction, which is the resultant of normal and friction force. So second force is reaction, that is capital R. సో మనకి ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే, సో మనకి ఈ రెండు ఫోర్సెస్ వల్ల వచ్చిన కపుల్ ఏ డైరెక్షన్లో ఉంటే మనకి అది ఈక్విలిబ్రియంలో ఉండదు. సో నేను సమ్ ఎక్స్టర్నల్గా సమ్ టార్క్ అప్లై చేస్తున్నాను. ఐ ఆమ్ అప్లయింగ్ టార్క్ విచ్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ క్లాక్ వైజ్. సో నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను టార్క్ అప్లై చేస్తున్నాను. సో బట్ మనకి అది ఈక్విలిబ్రియంలో ఉండాలి షాఫ్ట్ అనేది. సో ఏ కేసులో మనకి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను టార్క్ అప్లై చేస్తున్నాను, సో అది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే నేను యాంటీ క్లాక్ వైజ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి ఈ రెండు ఫోర్సెస్ వల్ల. సో వెయిట్ అండ్ ఈ రియాక్షన్ ఫోర్స్, ఈ రెండు ఫోర్సెస్ వల్ల వచ్చిన టార్క్ అనేది మనం అప్లై చేసిన టార్క్కి ఆపోజిట్గా ఉండాలి, ఈక్వల్గా. సో ఈ షాఫ్ట్ మీద రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మనకి సిగ్మా ఎఫ్ఐ 0 అవ్వాలి కదా. సో ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? ఒకటేమో వెయిట్, ఇంకొకటేమో రియాక్షన్ ఫోర్స్. ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉండాలి. సో వెయిట్ యాక్చువల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో దానికి ఆపోజిట్గా రియాక్షన్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది ఎట్ ద పాయింట్ బి. సో రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉండాలి, అదొక ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ మొమెంట్ కూడా 0 అవ్వాలి కదా, అది సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ కదా. సో మొమెంట్ కూడా 0 అవ్వాలి. సో ఫర్ ఈక్విలిబ్రియం సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0, వై డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ 0 అవ్వాలి. సో మనకి వెయిట్ అనేది యాక్చువల్గా డౌన్వర్డ్స్ డైరెక్షన్లో ఉంది. సో యువర్ రియాక్షన్ షుడ్ బి అప్వర్డ్.
సో మీరు వెయిట్ అండ్ రియాక్షన్ ఫోర్స్ని మనం యాడ్ చేస్తే మనకి 0 రావాలి, 0 న్యూటన్స్ రావాలి. ఓకేనా? సో అది ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. సో సెకండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఫర్ ఈక్విలిబ్రియం, సో అనదర్ కండిషన్ ఈజ్ మొమెంట్ ఈజ్ 0. సో సమ్మేషన్ ఆఫ్ మొమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మొమెంట్ 0 అవ్వాలి. సో సపోజ్ నేను ఎక్స్టర్నల్గా సమ్ టీ ఎక్స్టర్నల్ అనే టార్క్ అప్లై చేస్తున్నాను అనుకోండి. సపోజ్ ఆ షాఫ్ట్ మీద సమ్ టీ ఎక్స్టర్నల్ అనే టార్క్ అప్లై చేస్తున్నాను. టార్క్ మూమెంట్ సో ఇంటర్చేంజబుల్గా యూజ్ చేస్తాను. సో సో టార్క్ అంటే ఇండైరెక్ట్గా మనకి మూమెంట్ అన్నట్టు ఈ కేసులో. సో మనకి నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో టార్క్ అప్లై చేస్తున్నాను. సో ఇంకా ఎన్ని మూమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక ఎక్స్టర్నల్ టార్క్ ఉంది, అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి కదా, వెయిట్ ఫోర్స్ అండ్ రియాక్షన్ ఫోర్స్ ఆర్. సో ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఈ ఎక్స్టర్నల్గా అప్లై చేసిన టార్క్కి ఈక్వల్ టార్క్ నేను ప్రొడ్యూస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇది క్లాక్ వైజ్ అయితే నేను ఈ రెండు ఫోర్స్ వల్ల ఏ టార్క్ రావాలి, దానికి ఆపోజిట్గా రావాలి, అంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్ రావాలి. అప్పుడే ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో వెయిట్ అండ్ రియాక్షన్ ఫోర్స్ షుడ్ ఫార్మ్ ఏ కపుల్, సో విచ్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు దిస్ ఎక్స్టర్నల్ టార్క్. సో ఇది టీ. సో అప్పుడే మనకి ఈక్విలిబ్రియం కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. హవెవర్ ద టూ ఫోర్సెస్, సో రెండు ఫోర్సెస్ ఏమున్నాయంటే ఒకటి వెయిట్, ఇంకోటి రియాక్షన్ ఫోర్స్, అండ్ ఆర్ విల్ బీ ప్యారలల్ అండ్ కాన్స్టిట్యూట్ ఏ కపుల్. ఇక్కడ చూడండి, సో రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా. సో ఒకటేమో వెర్టికల్గా డౌన్వర్డ్ ఉంది అండ్ ఇంకోటేమో వెర్టికల్గా అప్వర్డ్ ఉంది. సో రెండు ప్యారలల్ ఫోర్సెస్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ఇలా రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఏ మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్, సో దే కన్స్టిట్యూట్ ఏ కపుల్. సో యాంటీ క్లాక్ వైజ్ కపుల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ పర్టికులర్ కేసులో మనకి ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఎంత కపుల్ జనరేట్ అవుతుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ చూడండి అండ్ వాటి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అబ్జర్వ్ చేయండి. సో ఈ వెయిట్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఈ వెర్టికల్ లైన్, అలాగే ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఈ వెర్టికల్ లైన్. సో మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి. సో ఓసి రెండు లైన్ ఆఫ్ యాక్షన్స్కి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటంటే ఓసి. ఓసి అంటే ఈ వెయిట్కి అండ్ ఈ రియాక్షన్కి వీటి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ రెండు లైన్ ఆఫ్ యాక్షన్స్ మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే ఓసి. సో అప్పుడు ఇండైరెక్ట్గా మనకి కపుల్ ఎంత అవుతుంది, ఆ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే అంత ఇక్కడ ఓసి. సో లెంత్ ఓసి ఈజ్ ద perpendicular distance between the forces weight and reaction force. So weight and reaction force మధ్య ఉన్న perpendicular distance ఎంత అంటే OC length. సో ఇప్పుడు ఫ్రిక్షన్ కపుల్ ఆర్ టార్క్ ఎంత అవుతుంది ఈ కేసులో? సో
ఫ్రిక్షన్ కపుల్ ఆర్ టార్క్. సో ఆ రెండు ఫోర్సెస్ వల్ల, వెయిట్ అండ్ రియాక్షన్ ఫోర్స్ వల్ల మనకి ఎంత వస్తుందంటే, మొమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ కేసులో ఎంత, ఓసి. ఓసి. సో ఈ ఓసిని మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈ ఓసిబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. సో సెంటర్, షాఫ్ట్ యొక్క సెంటర్ ఓ, సో సి, ఇదేమో పాయింట్ బి, ఇది 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది. సో ఓబి లెంత్ అంటే ఎంత అవుతుంది, రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్ అవుతుంది. సో షాఫ్ట్ లెంత్ ఉంటుంది కదా, ఐ మీన్ రేడియస్ ఉంటుంది కదా, ఇదే కదా ఓబి లెంత్ అంటే. స్మాల్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ దట్ షాఫ్ట్. సో ఇప్పుడు నాకు ఓసి లెంత్ కావాలి. ఈ నార్మల్ వెర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, 5 డిగ్రీస్ కదా. ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ అంతా 5 డిగ్రీస్. ఈ రియాక్షన్ ఫోర్స్ ఈ కామన్ నార్మల్ తోటి 5 డిగ్రీస్ చేస్తుంది. ఓకేనా, ఇది రియాక్షన్ ఫోర్స్, ఇదేమో నార్మల్. సేమ్ ఇక్కడ 5 డిగ్రీస్ ఉంది అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 5 డిగ్రీస్ ఉంటుంది. సో మనకి ఈ లెంత్ కావాలి కదా, ఓసీ లెంత్ కావాలి. సో ఓసీ లెంత్ ఎంత అవుతుంది, 5కి అది ఎడ్సెంట్గా ఉందా ఆపోజిట్గా ఉందా, ఓసీ అనేది, ఈ ఓసీ అనేది ఈ 5కి ఆపోజిట్గా ఉంది కదా, ఈ ఓసీ 5 డిగ్రీస్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓసీబి. దీంట్లో 5కి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఆర్ సైన్ 5 అవుతుంది. ఎందుకంటే హైపోటెన్యూస్ ఇక్కడ స్మాల్ ఆర్. ఓకేనా, ఇప్పుడు ఓసీ అంటే ఆర్ సైన్ 5 రీప్లేస్ చేస్తాం. అది ఎక్కడి నుంచి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓసీబి నుంచి వస్తుంది. సో ఇక్కడ 5 డిగ్రీస్ ఎలా వచ్చిందంటే, ఈ రియాక్షన్ ఫోర్స్కి అండ్ ఈ నార్మల్ రియాక్షన్కి అండ్ రిజల్టెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్కి మధ్య ఎంత యాంగిల్ ఉందంటే 5 డిగ్రీస్ ఉంది. సో అక్కడ నుంచి ఈ వెర్టికల్కి ఈ నార్మల్ లైన్కి ఎంత యాంగిల్ ఉందంటే 5 డిగ్రీస్. అక్కడ నుంచి ఓసీ లెంత్ కనుక్కున్నాం, ఎంతంటే అది ఆర్ సైన్ 5 వచ్చింది. సో వెయిట్ ఇంటూ ఆర్ సైన్ 5. ఆర్ సైన్ 5. సో మనకి ఇక్కడ మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా రీప్లేస్ చేస్తాం. సపోజ్ tan 5 అంటే ఏంటి, sin 5 బై cos 5. సో మనకి ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్, సో ఇది మ్యాథమెటిక్స్లో వస్తుంది. సో ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ 5, సో మనకి tan 5 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు sin 5. ఎందుకంటే 5 సపోజ్ 0 డిగ్రీస్ అనుకోండి, అప్పుడు cos 5 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో అప్పుడు tan 5 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు sin 5 అవుతుంది. ఓకేనా, 5 సపోజ్ 0.0001 తీసుకోండి. సో అప్పుడు ఈ కాస్ 0.0001 అంటే ఇది ఇండైరెక్ట్గా 1 అయిపోతుంది. ఓకేనా, 5 ఈజ్ అప్రోచెస్ టు 0 అయితే ఇండైరెక్ట్ కాస్ 5 అనేది అప్రోచెస్ టు 1 అవుతుంది. అప్పుడు ఇండైరెక్ట్గా tan 5 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు sin 5 అవుతుంది. ఓకేనా, అక్కడ నుంచి మనం ఇక్కడ ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు W ఇంటూ ఆర్ సైన్ 5ని అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు W ఇంటూ ఆర్ ఇంటూ సైన్ 5 ప్లేస్లో tan 5 రీప్లేస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి మళ్ళీ tan 5 అంటే ఏంటో తెలుసు. tan 5 ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. tan 5 అంటే, సో అది మ్యూతో డినోట్ చేస్తాం కదా. సో అంటే ఇండైరెక్ట్గా tan 5 ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేస్తామంటే
మ్యూ మ్యూ ఇస్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఆ రెండు ఫోర్సెస్, ఐ మీన్ వెయిట్ అండ్ రియాక్షన్ ఫోర్స్ ఆ రెండు ఫోర్సెస్ కూడా ఒక కపుల్ని జనరేట్ చేస్తుంది. ఆ కపుల్ ఎంత ఉంటుందంటే మ్యాగ్నిట్యూడ్ డబ్ల్యూ ఇంటూ ఆర్ ఇంటూ మ్యూ ఉంటుంది. డబ్ల్యూ ఇంటూ ఆర్ ఇంటూ మ్యూ. సో ఈ ఫ్రిక్షన్ కపుల్ అనేది యాక్చువల్గా డబ్ల్యూ అండ్ ఆర్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ కపుల్ అనేది ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద కపుల్ దట్ వీఆర్ దట్ వీ అప్లైడ్ ఎక్స్టర్నల్లీ. సో ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తున్నాం కదా, ఆ టార్క్ కి ఆపోజిట్ గా ఈ ఫ్రిక్షన్ కపుల్ ఆర్ టార్క్ అనేది ఉంటుంది. ఈక్విలిబ్రియం కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి అంటే. సో దిస్ కపుల్ డబ్ల్యూ ఇంటూ ఆర్ ఇంటూ మ్యూ మస్ట్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద couple or torque producing motion. సో ఏదైతే కపుల్ ఆర్ టార్క్ మోషన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కపుల్ కి యాక్చువల్ గా ఈ ఫ్రిక్షన్ కపుల్ అనేది ఈక్వల్ అండ్ ఆపోజిట్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ డ్రా చేశారు వీళ్ళు. ఓసి ఇక్కడ ఉంది కదా, ఈ ఓసి రేడియస్ తోటి ఒక సర్కిల్ డ్రా చేశారు. ఓ సెంటర్ కింద ప్లేస్ చేసి ఓసి రేడియస్ తోటి ఒక సర్కిల్ డ్రా చేశారు. దాన్ని ఏమంటారంటే ఫ్రిక్షన్ సర్కిల్ అంటారు. ఓసి రేడియస్ తోటి ఏదైతే సర్కిల్ డ్రా చేస్తామో దాన్ని ఫ్రిక్షన్ సర్కిల్ అంటాం. సో ఈ ఫ్రిక్షన్ సర్కిల్ అనేది మనం ఎలా ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్రిక్షన్ అనేది కన్సిడర్ చేయమంటే ఖచ్చితంగా ఫ్రిక్షన్ సర్కిల్స్ అనేవి మనం డ్రా చేయాలి. ఈ సర్కిల్ డ్రాన్ విత్ ఓసి ఆర్ ఓసి అంటే ఆర్ సైన్ ఫై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఆర్ టాన్ ఫై is approximately equal to r mu. Okay, a circle drawn with OC as the radius is known as a friction circle of the journal. సో మెయిన్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యాక్చువల్గా ఇది ఫస్ట్ కేసు మనం చూసాం కదా, షాఫ్ట్ రెస్ట్ అయి ఉంది. సో షాఫ్ట్ రెస్ట్ అయినప్పుడు ఏముంది, ఈ రియాక్షన్ ఫోర్స్ ఈ వెయిట్ ఫోర్స్ రెండు కూడా ఏమవుతున్నాయి, రెండు వెర్టికల్ గానే ఉన్నాయి. సో వెర్టికల్లీ ఇది ఒకటి డౌన్వర్డ్స్ అయితే ఇంకోటి అప్వర్డ్స్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది. బట్ ఎప్పుడైతే మనకి ఫ్రిక్షన్ కూడా ఉందో, ఎప్పుడైతే మనకి షాఫ్ట్ మూవ్ అవుతుందో, సో షాఫ్ట్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఈ షాఫ్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఈ రియాక్షన్ ఫోర్స్ అనేది యాక్చువల్లీ ఇక్కడ లేదు, అది ఎంత డిస్ప్లేస్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది.
సో ఇనీషియల్గా ఐ మీన్ ఏ పాయింట్ దగ్గర ఉంది రియాక్షన్, బట్ మనకి ఎప్పుడైతే అది జర్నల్లో రొటేట్ అవుతుందో షాఫ్ట్ అనేది, సో మనకి ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే రియాక్షన్ ఫోర్స్ అనేది కొంచెం డిస్ప్లేస్ అవుతుంది. అది ఎంత డిస్ప్లేస్ అవుతుందంటే ఓసీ లెంత్ డిస్ప్లేస్ అవుతుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాలి రియాక్షన్ ఫోర్స్, బట్ రొటేట్ అవ్వడం వల్ల ఫ్రిక్షన్ ఉండడం వల్ల ఇంత డిస్ప్లేస్ అవుతుంది. సో ఓసీ లెంత్ అది రియాక్షన్ ఫోర్స్ అని డిస్ప్లేస్ అవుతుంది. సో so the effect of friction so the effect of friction is equivalent to the effect of friction is equivalent to displacing the reaction. సో ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, రియాక్షన్ డిస్ప్లేస్ అవుతుంది. ఎంత డిస్టెన్స్, ఓసీ డిస్టెన్స్ త్రూ ఏ డిస్టెన్స్ ఈక్వల్ టు ఓసీ ఆర్ ఆర్ సైన్ ఫై. such that it is tangential to the friction circle. సో ఫ్రిక్షన్ వల్ల ఆర్ సైన్ ఫై డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే ఇది డిస్ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రియాక్షన్ ఫోర్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది, ఆర్ సైన్ ఫై డిస్టెన్స్ డిస్ప్లేస్ అవుతుంది. సో దట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇన్ క్రేజీ ఫ్రిక్షన్ కేస్. సో మనకి యాక్చువల్గా గ్రీజీ ఫ్రిక్షన్ ఎలాగైతే కన్సిడర్ చేసామో సేమ్, సో మన మెకానిజమ్స్ లో పిన్ జాయింట్స్ ఉంటాయి కదా. సో ఇలా ఒక ఫోర్స్ ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సపోజ్ పిస్టన్ ఫోర్స్ అనుకోండి. సో ఈ పిస్టన్ మీద యాక్ట్ అవుతుంది. సో జనరల్గా మనం చేసింది ఏంటంటే లాస్ట్ క్లాసెస్లో మనం చేసింది ఏంటంటే సో ప్రతి బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సపోజ్ స్లైడర్ తీసుకున్నాం, స్లైడర్కి ఏం చేస్తాము, సో స్లైడర్ మీద టోటల్గా 3 ఫోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్లైడర్ ఈజ్ కనెక్టెడ్ టు 2 members and one external force is acting on that member. సో సపోజ్ ఇది ఫిక్స్డ్ లింక్, ఇదేమో సెకండ్ లింక్, థర్డ్ లింక్, ఇదేమో ఫోర్త్ లింక్ అనుకోండి. ఇది సపోజ్ ఫోర్త్ లింక్ మీద మనకి థర్డ్ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది, F34. ఇంకొకటి ఏంటి, ఒక నార్మల్ రియాక్షన్ ఉంటుంది F14. దాంతోపాటు సమ్ ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ అప్లై అవుతుంది. సో ఇక్కడ ఈ F34 అనేది యాక్చువల్లీ ఎలా ఉంటుంది, F43 డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకంటే F43 లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా తెలుస్తుంది అంటే థర్డ్ మెంబర్ నుంచి వస్తుంది. థర్డ్ మెంబర్ డైరెక్షన్లోనే మనకి F34 కూడా ఉంటుంది. సో ఇదేమో F43, ఇది F34, సారీ F23. సో F43 అనేది ఎలా ఉంది, అలాంగ్ ద మెంబర్ 3 ఉంది, అలాంగ్ ద మెంబర్ 3 ఉంది. కానీ ఒకవేళ ఫ్రిక్షన్ ఉంటే ఇప్పుడు అలా ఉండదు, అలాంగ్ ద మెంబర్ 3 ఉండదు. సో మనకి ఫ్రిక్షన్ ఉన్న కేసులో ఏం చేయాలంటే ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాలి. సో ఇప్పుడు థర్డ్ మెంబర్ తీసుకోండి, ఒకవేళ వాళ్ళ ఫ్రిక్షన్ ఉందని అంటున్నారు. సో మనం ఏం చేయాలంటే ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఫస్ట్ థర్డ్ మెంబర్ది ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాలి. ఎందుకంటే ఈ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, ఈ F43 అండ్ F34 ఈ ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో సో అవి సేమ్ అలాంగ్ ద మెంబర్ 3 ఉండట్లేదు, అవి డిస్ప్లేస్ అవుతున్నాయి. ఎంత డిస్ప్లేస్ అవుతున్నాయి అంటే ఆర్ సైన్ ఫై డిస్టెన్స్ అవి డిస్ప్లేస్ అవుతున్నాయి.
సో అంత డిస్ప్లేస్ అవుతున్నాయి కాబట్టి మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తామంటే వాళ్ళ లైన్ ఆఫ్ యాక్షన్స్ డ్రా చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేస్తాం. సో థర్డ్ మెంబర్ కదా ఇది. సో ఫ్రిక్షన్ వల్ల ఏమవుతున్నాయి, ఈ లైన్ ఆఫ్ యాక్షన్స్ చేంజ్ అవుతున్నాయి, డిస్ప్లేస్ అవుతున్నాయి. సో అవి ఎంత డిస్ప్లేస్ అవుతుంది ఇండైరెక్ట్గా ఎలా డ్రా చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేస్తాం. ఇది ఒక ఫ్రిక్షన్ సర్కిల్ అనుకోండి, సపోజ్ ఇదొక ఫ్రిక్షన్ సర్కిల్ అనుకోండి. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం F23 F43 మనం లైన్ ఆఫ్ యాక్షన్స్ డ్రా చేయాలి కదా, అంటే ఈ రెండు సర్కిల్స్కి ఒక ట్యాంజెంట్ డ్రా చేయాలి. సో ట్యాంజెంట్ ఎన్ని వేస్లో డ్రా చేయొచ్చు దీనికి చెప్పండి. ఈ రెండు సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ రెండు సర్కిల్స్కి ఎన్ని వేస్లో మనం ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఈ రెండు సర్కిల్స్కి ఎన్ని వేస్లో మనం ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు? 4 వేస్. సో 4 వేస్లో డ్రా చేయొచ్చు మీ రెండు సర్కిల్స్కి ట్యాంజెంట్స్. సో ఫస్ట్ ఏంటంటే ఇలా డ్రా చేయొచ్చు రెండు సర్కిల్స్ ట్యాంజెంట్, మళ్ళీ ఇలా డ్రా చేయొచ్చు, మళ్ళీ ఇలా డ్రా చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఇలా కూడా డ్రా చేయొచ్చు. సో మనం 4 వేస్లో ట్యాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు. కెన్ డ్రా ట్యాంజెంట్స్ టు దీస్ ఫ్రిక్షన్ సర్కిల్స్. ఈ ఫ్రిక్షన్ సర్కిల్స్కి మనం 4 వేస్లో ట్యాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు. బట్ ఒకే ట్యాంజెంట్ కరెక్ట్ వీటిలో. సో ఈ మిగతా 3 రాంగ్గా ఉంటాయి, ఒకటి మాత్రమే మనకి యాక్చువల్గా కరెక్ట్ ట్యాంజెంట్ అవుతుంది. సో ఆ కరెక్ట్ ట్యాంజెంట్ ఎలా డ్రా చేయాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇది ఏంటంటే ఫ్రిక్షన్, జస్ట్ మీరు ఈ క్లాస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రిక్షన్ సర్కిల్స్ అనేవి డ్రా చేయాలి. ఒకవేళ ఫ్రిక్షన్ అనేది కన్సిడర్ చేయమంటే ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాలి. ఆ ఫ్రిక్షన్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత తీసుకోవాలి అంటే r/μ అంత రేడియస్ తోటి మనం ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాల్సి ఉంటుంది, r/μ. సో యాక్చువల్లీ దాని డెరివేషన్ ఇండైరెక్ట్గా మనం ఈ క్లాస్లో చేస్తాం. ఈ డెరివేషన్ అనేది మనకు అవసరం లేదు, బట్ ఏంటంటే మనకి ఎలా వచ్చిందో తెలియాలి కాబట్టి చెప్పాను నేను ఇది. సో μ/r ఇస్ ద రేడియస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ సర్కిల్. సో ఎక్కడైతే ఫ్రిక్షన్ కన్సిడర్ చేయమంటున్నారో ఆ జాయింట్స్ దగ్గర మనం ఏం చేయాలంటే ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేస్తాము. ఆ ఫ్రిక్షన్ సర్కిల్స్కి ఒక కామన్ ట్యాంజెంట్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ కామన్ ట్యాంజెంట్ అనేది ఎలా డ్రా చేయాలో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో 4 వేస్లో డ్రా చేయొచ్చు, కాకపోతే దాంట్లో ఒకటే కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇది వెంటనే అర్థమవుదు. సో మీరు ఒకసారి చూసి, సో మీకు ఎస్ఎస్ రతన్ టెక్స్ట్ బుక్లో 8th చాప్టర్లో ఉంది ఈ టాపిక్. సో నేను ఒకసారి నోట్స్ పెడతాను, మీరు చూడండి, అలాగే వీడియో అప్లోడ్ చేస్తాను. డౌట్స్ ఉంటే సో నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకేనా? వెంటనే అర్థమవుతుంది ఇది. సో మీరు కాకపోతే ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ మనకి ఏంటంటే μ/r అది రేడియస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ సర్కిల్, అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఈ క్లాస్లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యూ సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్ నౌ.